కాపు బలిజ తెలగ సోదరుల ఐక్యత చాటాలనుకుంటే మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అది మొన్న మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కాపు తెలగ బలిజ అందరూ 100% జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఒక అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారిని బలపరిచిన నాయకులలో ముఖ్యంగా బలిజ సోదరులు కాపు సోదరులు తెలగ సోదరులు అనేసి కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతోనే మేమందరం మళ్ళీ ఈ వేదిక పైన రావడం ప్రజాప్రతినిధులు రావడం మీ అందరి ఆశీస్సులతోనే రావడం జరిగిందనేసి మరొక్కసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బలిజ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. దానిని మరలా మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని కూడా మరలా పునరావృతం